కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022 సెప్టెంబర్ 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్ కెనాలలో 68.466 కిలోమీటర్ల వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి మద్దికుంట చెరువు, నాగసముద్రం చెరువు, మనేంద్రం చెరువు, తోట్ల చెరువులకు సీఎం జగన్ కృష్ణా జలాలను విడుదల చేసి జాతికి అంకితం చేయనున్నారు. ప్రస్తుతం సాక్షి టీవీలో లైవ్ చూస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ కుప్పంకి చేరుకున్నారు. మరి కాసేపట్లో కుప్పం ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిపోతున్నారు. మన సాక్షి స్క్రీన్లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కుప్పానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా చూస్తున్నాం. కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022 సెప్టెంబర్ 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైనటువంటి కుప్పం బ్రాంచ్ కెనాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్ కెనాలలో 68.466 కిలోమీటర్ల వద్ద క్రాస్ రెగ్యులేటర్ నుంచి మద్దికుంట చెరువు, అలాగే నాగసముద్రం చెరువు, మనేంద్రం చెరువు, తొట్ల చెరువులకు సీఎం వైఎస్ జగన్ కృష్ణా జలాలను విడుదల చేసి మరి కాసేపట్లోనే జాతికి అంకితం చేయనున్నారు. మనం చూస్తూ ఉన్న ప్రస్తుతం కుప్పంకి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. కాసేపట్లో కుప్పం ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చబోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కుప్పం బ్రాంచ్ కెనాల్ను మరి కాసేపట్లో జాతికి అంకితం చేయబోతున్నారు.